నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అన్నది వృద్ధాశ్రమంలో అనగాంధర్మి గాను కీర్తి చేసి మనసాని బాలింగయ్య గారి కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనమళ్ళు మనమరాళ్ళు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి కీర్తి చేసి మనసాని బాలింగయ్య గారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా 19/12/2024 నాడు అనగానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసి మనసాని బాలింగయ్య గారికి వారి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. జరుగుతుంది జరిగి మళ్ళీ చాలు పాక తాతకు బాలింగయ్య గారి వారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి 2 మాటలండి. హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి భూములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మానుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురమైన సదాపదం మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఎం నరసింహస్వామి గారికి, శ్రీమతి పద్మావతి గారికి, శ్రీమతి ఈ ప్రమిళమ్మ గారికి, శ్రీమతి ఎం పుష్పవతి గారికి, శ్రీమతి జి వరలక్ష్మి గారికి, శ్రీమతి ఎం కౌశల్య గారికి, శ్రీ కుమారస్వామి గారికి, శ్రీమతి బి సుకన్య గారికి, శ్రీమతి వి సువర్ణ గారికి, శ్రీ నరసింహ గారికి, ఎం నీలకంఠ గారికి, ఎం బాలకృష్ణ గారికి, ఎం సంతోష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసరించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కౌశల్య గారికి, శ్రీమతి వి సువర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దినులు మీకు ఇళ్ళను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తి మనసాని బాలింగయ్య గారి కుమారులు కోడలు కుమార్తెలు అల్లుళ్ళు మనమలు మనవరాళ్ళు మీ కుటుంబ సభ్యులందరికీ కీర్తి మనసాని బాలింగయ్య గారి ఆశీస్సులతో పాటు ఆ పరమశివుని ఆశీస్సులు ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదావందనం చేసుకురా 360 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే కీర్తి శ్రీ మనసాని బాలింగయ్య గారి కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనమలు మనమరాళ్ళు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈ రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే క్యాప్సికమ్ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు.
అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.